గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్కి వచ్చేప్పటికి ఇది ఒక ఫ్యామిలీ సంబంధించిన చాలా మల్టిపుల్ సబ్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. ఎల్డిఆర్ విత్ లైక్ ఎల్డిఆర్తో ఏదైనా డిటెక్ట్ చేసి దాని నుంచి ఒక కంపరేటర్కి ఇచ్చి చేస్తే కనుక అదొక ఆ మాడ్యూల్ మొత్తాన్ని కూడా ఒక సెన్సార్ కింద అయితే ట్రీట్ చేస్తామో ఆ సెన్సార్ కూడా మనకి ఇందులోకే వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఐఆర్. మీరు ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్కి వచ్చేప్పటికి ఎక్కువగా చూసి ఏంటంటే ఐఆర్ సెన్సార్స్ అనమాట. సో ఐఆర్ సెన్సార్స్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్లో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్ సెన్సార్ ఒక బేసిక్ అంటే ఒక ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్ ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ని అయితే తెలుసుకుందాము. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఐఆర్ సెన్సార్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయని చెప్పాను కదా. సి ఈ ఇది ఒక మాడ్యూల్ అనమాట, ఐఆర్ మాడ్యూల్. ఇది 2013-12 ఆ టైంలో మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉండేవి ఐఆర్లో. సో దీనికి ముందు కస్టమ్ ఐఆర్ డిజైన్స్ ఇట్లా వచ్చాయన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ డిప్ ఇక్కడ ఐసీ ఉంది కదా, ఇది ఆప్ యాంప్ అన్నమాట. ఈ ఆప్ యాంప్ ద్వారా మనం ఇక్కడ లెవెల్స్ని అనేది కంపేర్ చేసి దాని యొక్క అవుట్పుట్ అనేది ఇస్తాము. ఇక్కడ కూడా మనకి ఈ ప్రీసెట్ ద్వారా దీని యొక్క సెన్సిటివిటీ అనేది పెంచుతాం తగ్గించుతాం అన్నమాట. సో అప్పట్లో ఇట్లా ఉండేవి. సో ఇప్పుడు రాను రాను చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి ఐఆర్ సెన్సర్స్ మాడ్యూల్స్ కూడా. ఇప్పుడు బ్లూ కలర్లో వస్తున్నాయి. యాక్చువల్లీ వీటి తర్వాత ఈ మాడ్యూల్ వచ్చిందన్నమాట. ఇది ఏంటంటే ఐఆర్ విత్ అలాంగ్ విత్ ఎస్ఎండి అన్నమాట. అండ్ ఆన్ బోర్డ్ ఎల్ఈడి కూడా ఉంటుంది దీనికి. సో తర్వాత ఏమైందంటే దీనికి ఐఆర్ అప్గ్రేడేషన్స్ అన్నీ జరిగినాయి అన్నమాట. అంటే పీసీబీ అప్గ్రేడేషన్స్ కానీ. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద చూద్దాము. ఇప్పుడైతే కనుక ఐఆర్ అంటే ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్ అనమాట. ఓకే, ఈ ఈ ఈ ఐఆర్ రేస్ అనేది మనకి ఐఆర్ రేస్ వర్క్ అవ్వాలంటే కనుక మనకి ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఇది టిఎక్స్ అండ్ ఆర్ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా టిఎక్స్కి వచ్చేసరికి ఈ ఐఆర్కి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో ఆపరేట్ అవుతూ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ వాడు కంపెనీ యొక్క సపోర్ట్ చేసే ఐఆర్ ఎల్ఈడిని దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇయర్స్ జనరలైజ్డ్ ఫ్రీక్వెన్సీస్లో సపోర్ట్ చేసేది. అండ్ ట్రాన్స్మిటర్కి వచ్చేసరికి అదే రిసీవర్కి వచ్చేసరికి రిసీవర్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి యూనివర్సల్ రిసీవర్, ఇంకొకటి నార్మల్ ఫ్రీక్వెన్సీ రిసీవర్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే మనం మార్కెట్లో ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు ఆల్రెడీ మాడ్యూల్స్ దొరుకుతున్నాయి కదా, ఈ మాడ్యూల్స్లో దొరికేది ఏంటంటే నార్మల్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అన్నమాట. దీనికంటూ ఒక సెటన్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉంటుంది. ఈ యొక్క ట్రాన్స్మిటర్ యొక్క ఫ్రీక్వెన్సీ రిసీవర్కి మ్యాచ్ అయితే నీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో అదంతా కూడా మాడ్యూల్ డిజైన్ చేస్తున్నప్పుడు కంపెనీ లెవెల్లోనే వాళ్ళు కాంపోనెంట్ పిక్ చేసుకుని ఆ లెవెల్లోనే వీళ్ళు అనేది డిజైన్ పిక్ చేసుకుంటారు ఆ సెటన్ ఫ్రీక్వెన్సీస్ అనేది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్ ఒక సింబల్ వచ్చేసరికి నార్మల్ ఎల్ఈడి లాగానే ఉంటుంది. సో నార్మల్ ఎల్ఈడి లాగానే ఉంటుంది. ఇది ఎందుకంటే ఐఆర్ ఎల్ఈడి అన్నమాట. మనం ఎల్ఈడి ఐఆర్ ట్రాన్స్మిటర్ అంటాము. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ సింబల్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి యానోడ్, క్యాథోడ్. అండ్ రిసీవర్ సైడ్ వచ్చేసరికి ఐఆర్ రిసీవర్ అన్నమాట. ఇది ఈ యారోస్ ఏవైతే ఉన్నాయో యారోస్ లోపలికి ఉండాలి రిసీవర్కి, క్యాథోడ్ అండ్ యానోడ్. ఓకే, బేసికల్ ఏంటంటే ఈ యొక్క ఐఆర్ ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి ఇక్కడ ఉంది. ఓకే, ఈ ఐఆర్ ఎల్ఈడి అనేది ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్ అనుకుంటే దీని రేవ్స్ దీంట్లో పడాలన్నమాట. అట్లా పడితే ఇది డిటెక్ట్ చేస్తుంది. ఈ రేస్ కూడా సెట్ ఆఫ్ పీడబ్ల్యూఎం ఫ్రీక్వెన్సీస్తో వెళ్తాయి.
సో అదంతా కూడా డేటా షీట్స్లో మెన్షన్ చేస్తాడు. డిపెండ్స్ అపాన్ మన ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ బట్టి దాని యొక్క స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇందులో ఏంటంటే 12 బిట్స్ వరకు అయితే మనము సింగిల్ ప్యాకెట్లో పంపించగలము. సో ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తాము, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే జెట్స్ ప్యాకెట్స్ కూడా లైక్ 0 or 1 అంటే డిజిటల్ ఫార్మేట్లోనే పంపించగలము. అది కూడా మనము ముందు ఏదైనా కంట్రోలర్ పెట్టి ఎంసీయూని పెట్టి ఆ డేటాను అనేది డికోడ్ చేయవలసి ఉంటుంది ఆప్టికల్లోకి డికోడ్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాము. ఇక్కడ రిసీవ్ చేసుకుని మళ్ళీ డిమోడ్యులేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఎంసీయూ ద్వారా తర్వాత మోడ్యులేషన్ చేస్తాము. ఇక్కడ డిమోడ్యులేషన్ చేసి ఆ క్యారియర్ ఫ్రీక్వెన్సీ బేసికలీ ఏంటంటే ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ చెప్పాను కదా, ఓ సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి అనుకుంటే కనుక ఈ ఈ ఎఫ్ అనేది ఫ్రీక్వెన్సీ దీనికి వాడిచ్చేది అది క్యారియర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకే, ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీని బట్టి ఈ మనం ఇచ్చిన డేటాని అనేది పుష్ చేస్తుంది. తర్వాత ఏంటంటే ట్రాన్స్మిటర్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీ తీసేసి అసలు డేటా అనేది ఇస్తుంది, మనకి డిమోడ్యులేట్ చేసి ఇస్తుంది. ఈ డిమోడ్యులేషన్ సెటప్ ఇదంతా కూడా మన సింగిల్ ఐఆర్ రిసీవర్ అనే దాంట్లోనే వస్తుంది. అండ్ మోడ్యులేషన్ చేసేటప్పుడు కూడా ట్రాన్స్మిటర్లోనే వస్తుంది. ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఈ ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో ఎల్ఈడీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడే దాని ఒక వాటిని అనేది టేక్ కేర్ చేస్తాం అనమాట. ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ లెంత్ ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఎంతలో పోవాలి ఏంటి అనేది ఇక్కడ టేక్ కేర్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే చెప్పి ఐఆర్ యూనివర్సల్ రిసీవర్ అనమాట. యూనివర్సల్ రిసీవర్కి వచ్చేప్పటికి నెక్స్ట్ 3 టెర్మినల్స్ ఉంటాయి. లైక్ గ్రౌండ్ ఐఓ పిన్ అనమాట. ఓకే, ఇట్లా ఉంటుంది. లైక్ ఇది కూడా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. మన టీవీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. టీవీస్లో ఏంటంటే ఐఆర్ రిసీవర్ వాడతారు అనమాట. ఇక్కడ ట్రాన్స్మిటర్ వాడతారు. యూనివర్సల్ రిసీవర్ నుంచి ఇట్లా ట్రాన్స్మిట్ చేస్తాం. దీని ఫ్రీక్వెన్సీ అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ కనుక మ్యాచ్ అయితే కనుక డేటా అనేది మ్యాచ్ అవుతుంది, అప్పుడు టీవీ అనేది ఆపరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటంటే దీన్ని ఐఆర్ సెన్సార్స్ని డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. లైక్ శానిటైజర్ దగ్గర కానీ లేకపోతే ఆటోమేటిక్ శానిటైజర్ దగ్గర అట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ అనమాట. లేకపోతే ఏదైనా డిటెక్ట్ చేయడం కానీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాక్సిమిటీ సెన్సార్స్ కింద కూడా ఇది ఎక్కువ లెంత్ అయితే పనిచేయదు. సో ఇది ఏంటంటే నార్మల్ డివైఏ పర్పస్లో డిజైన్ చేసిన ఒక ఆప్టికల్ ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ గ్రేడెడ్ కూడా ఉంటాయి. లైక్ ఇండస్ట్రియల్ గ్రేడెడ్ ఏంటంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది మొత్తం కూడా మెటల్ బాడీ వచ్చి ఉంటుంది. ఇది మౌంట్ చేయడానికి. అండ్ ఇక్కడ నుంచి రేస్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి రిపల్స్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటాయి. అండ్ దీని వోల్టేజ్ లెవెల్ కూడా లైక్ ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ రేటింగ్ 5 to 50 volts VDC అన్నాడు. అండ్ డైరెక్ట్ దీని నుంచి అయితే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అవుట్పుట్ కూడా మనకి ఇక్కడ లాజిక్ ఇచ్చాడు, లైక్ లో లాజిక్లో వస్తుంది అని చెప్పేసి. సో ఇది కూడా మనము చెక్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెన్సార్స్ అప్రాక్సిమేట్లీ కింద ఎట్లా యూజ్ అవుతాయి అనేది చూద్దాం. ఏంటంటే ఒక ట్రాన్స్మిటర్ అనేది రేస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా అబ్స్ట్రాక్ట్ వస్తే కనుక ఈ అబ్స్ట్రాక్ట్కి తగిలి రిపల్ అవుతుంది. ఈ రిపల్ అయినప్పుడు ఈ రిసీవర్ ఏదైతే ఉందో ఈ రిసీవర్ ఏం చేస్తుంది అంటే రిసీవ్ చేసుకుని ఇది ఎంత టైంలోకి దీనికి అంటే పంపించిన తర్వాత ఎంత టైంలో రిసీవ్ అయింది అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. జస్ట్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ పర్పస్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ డిటెక్ట్ చేసుకుని ఆ సిగ్నల్ అనేది పంపిస్తాం. అక్కడ ఏదో ఒక డివైస్ అబ్స్ట్రాక్ట్ వచ్చినట్టు మనం డిటెక్ట్ చేస్తామన్నమాట. అబ్స్ట్రాక్ట్ అవాయిడింగ్ రోబోట్స్లో కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ ప్రాక్సిమిటీ అంటే ఎగ్జాక్ట్ లెంత్ ఎంత ఉంది అంటే రేంజ్ అనేది తెలియదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి రేంజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే మనము డిపెండ్స్ అపాన్ సెన్సార్ వోల్టేజెస్ బట్టి వాటి యూజ్ చేసిన దీన్ని బట్టి లైక్ ఎల్ఈడీస్ని బట్టి దాని యొక్క రేంజ్ అనేది మారిపోతుంది డేటా షీట్స్లో. బట్ డివై పర్పస్లో యూజ్ చేసేది అరౌండ్ 1/2 meter వరకు మనకి పనిచేస్తాయి. డిపెండ్స్ అపాన్ ద
కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ట్రాన్స్మిట్ చేస్తూ ఇది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ట్రిగర్ సిగ్నల్ అనేది ఎంసీయూకి ఇస్తుంది. ఒక ఎంసీయూకి ఇచ్చి ఒక ట్రిగర్ పాయింట్ కింద ట్రీట్ చేసి దాన్ని మనము ఏదైనా ఆబ్జెక్ట్ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజర్ అనుకో, దీని నుంచి ఒక మోటార్ని రన్ చేస్తాం. ఓకే, ఈ మోటార్ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డిటెక్ట్ చేసినప్పుడు మోటార్ రన్ అవుతుంది. మోటార్ సబ్మెరల్ పంప్ కానీ సమ్ మినియేచర్ డీసీ మోటార్స్ ఉంటాయి, ఈ పెట్టి రన్ చేసి శానిటైజర్ అనేది బయటకు వస్తుంది అనమాట. అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ వేరే ఏంటంటే హ్యాండ్ వాష్ దగ్గర కూడా మనకి ఇదే ఉంటుంది. మాల్స్లో చూసినట్టయితే కనుక మనము హ్యాండ్స్ దగ్గరగా ట్యాప్ దగ్గర పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది ఫ్లష్ అవుతుంది కదా, అది కూడా ఐఆర్ ఉంటుంది అనమాట అక్కడ కూడా. అండ్ ఇంకోటి వాష్రూమ్స్ దగ్గర కూడా లైక్ ఆఫ్టర్ యూరిన్ అయిన తర్వాత కూడా ఆ సెన్సర్స్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి ఆ సెన్సర్స్ అనేది వర్క్ అవుతుంది, ఆటోమేటిక్గా వాటర్ అనేది ఫ్లష్ చేస్తుంది అనమాట. సో అక్కడ మొత్తం కూడా మనం ఐఆర్ సెన్సర్స్ సేమ్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి హార్డ్వేర్ టెస్టింగ్ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, నేను ఏంటంటే ఈ వీడియోలో మెయిన్గా ఈ మాడ్యూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మాడ్యూల్స్ మీద చాలామంది చేస్తారు. అండ్ ఇన్ కేసు కావాలి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ మాడ్యూల్స్ గురించి కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. పిన్ చేస్తే కనుక నేను డీటెయిల్ దీని యొక్క ఆపరేషన్ ఏంటి, అసలు ఫస్ట్ ఇది ట్రాన్స్మిటర్ చేస్తారు కదా, ఇది రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఆపాంప్కి ఇచ్చి ఎలా కంపేర్ చేస్తాం డేటా అనేది కూడా నేను అనాలిసిస్ చేసి నేను ఒక సిమ్యులేషన్ లాగా నేను చేసి చూపిస్తాను అనమాట. అండ్ ఇప్పటికి వచ్చేసరికి నేను ఇండస్ట్రియల్ గ్రేడ్ ఐఆర్ సెన్సార్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇనీషియల్గా నీకు ఇక్కడ వచ్చేసరికి 5 వోల్ట్స్ అన్నాడు కదా, 5 to 50 అన్నాడు కదా, నేను 5 వోల్ట్స్ ఇస్తాను. అండ్ 100 మిల్లీ యాంప్స్ మీద ఆపరేట్ అవుతుంది. ఇది ఎన్పి అనమాట, ఇది ఒక ఫోటో డయోడ్, ఫోటో ఎలక్ట్రిక్ సెన్సార్స్ మీద పనిచేస్తుంది అని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి పవర్ ఇవ్వాలి. ఇక్కడ నేను 5 వోల్ట్స్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను, లాస్ట్ టైం సెట్ చేసింది ఉంది 5 వోల్ట్స్ది. అండ్ 500 మిల్లీ యాంప్స్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ కలర్ కోడ్ ఇచ్చాడు అనమాట దీని మీద. రెడ్ కలర్ దేనికి కనెక్ట్ చేయాలి, బ్లాక్ దేనికి కనెక్ట్ చేయాలి, గ్రీన్ దేనికి కనెక్ట్ చేయాలి అని చెప్పేసి ఇచ్చాడు సెన్సార్కి. సో దాని ప్రకారం నేను కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు చూసినట్టయితే కనుక ఇక్కడ నేను చేయి పెడుతున్నప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఆపరేట్ అవుతుంది, దగ్గరికి వచ్చినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో అది చాలా డిమ్గా వెలుగుతుంది, నాకు ఇంకా డార్క్ కావాల్సి కాబట్టి నేను ఇంకొక ఎక్స్టర్నల్ ఎల్ఈడి అనేది కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా మనకి ఎన్పిఎన్ లాజిక్ ఇచ్చాడనమాట. ఎన్పిఎన్ లాజిక్ అంటే మనకి ఇక్కడ గ్రీన్ వైర్ అవుట్పుట్ కదా, గ్రీన్ వైర్ అవుట్పుట్ దగ్గర మైనస్ ఇచ్చాడు, అంటే గ్రౌండ్ క్యాథోడ్ టెర్మినల్ని గ్రీన్ కనెక్ట్ చేయమంటున్నాడు. గ్రీన్ కనెక్ట్ చేశాను. సో ఎల్ఈడి కాలిపోకుండా నా సేఫ్ పర్పస్లో 1K రెసిస్టర్ అయితే వేసుకున్నాను, ఇన్ సిరీస్ వాడుతున్నాను అనమాట అక్కడ. నేనైతే పెట్టేశాను, జస్ట్ స్టాక్ ఇస్తే కనుక వెలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమి లేదు అవుట్పుట్లో, నేను ఏదైనా లైక్ దీని ఆపోజిట్లో ఏమీ అబ్స్ట్రాక్ట్స్ ఏమి లేవు, అది అబ్స్ట్రాక్ట్ వస్తున్నప్పుడు ట్రిగర్ అవుతుంది. సో ఇది ఇక్కడ వరకు వస్తుంది, లైక్ అరౌండ్ 8 సెంటీమీటర్స్ ఉండొచ్చు. 15 సెంటీమీటర్స్ వరకు వస్తుంది యాక్యురసీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నార్మల్గా ఐఆర్ సెన్సార్స్కి వచ్చేటప్పటికి సెన్సిటివిటీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇచ్చాడు సెన్సిటివిటీ అడ్జస్ట్మెంట్. సో దీన్ని యూజ్ చేసి మనం సెన్సిటివిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు అలా అరౌండ్ 20 సెంటీమీటర్స్ నుంచి
ఇందాక 15 వరకే డిటెక్ట్ చేసింది, ఇప్పుడు 20 సెంటీమీటర్స్ వరకు డిటెక్ట్ చేస్తుంది, బట్ ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క రేస్ అనేది వైడ్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల మనకి లాంగ్ వెళ్ళి కొద్ది కూడా అంత యాక్యురసీ ఉండదు, దగ్గర మనకి ఎక్కువ యాక్యురసీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా బ్లాక్ సబ్స్టెన్స్ ఏదైనా ఉంటే కనుక బ్లాక్ సబ్స్టెన్స్ మీద ఐఆర్ని ప్రొజెక్ట్ చేస్తే కనుక మనకి ట్రిపుల్ రాదు అన్నమాట సిగ్నల్ అనేది. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేను హ్యాండ్ పెడుతున్నాను, జస్ట్ 15 సెంటీమీటర్స్కి ఆపరేట్ అవుతుంది కదా. ఇది బ్లాక్ కలర్ బాక్స్, మీరు అప్డేట్ చేసినట్టయితే అసలు ఆపరేట్ అవ్వట్లేదు. నేను ఎంత బాగా దగ్గర తీసుకొస్తానే కానీ ఆపరేట్ అవ్వట్లేదు. బ్లాక్ సబ్స్టెన్స్ మీద నాకు 10 సెంటీమీటర్స్కి ఆపరేట్ అవుతుంది. నార్మల్గా నేను చేయి పెడుతుంటే 15 సెంటీమీటర్స్కి ఆపరేట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు చెప్పాను కదా, ఐఆర్ అనేది బ్లాక్ సబ్స్టెన్స్ దాని మీద ఏదైనా ప్రొజెక్ట్ చేస్తే కనుక బ్లాక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది వేవ్స్ని. సో దాని యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది అనమాట. సో ఇంకా ఎలక్ట్రానిక్ వరల్డ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకసారి మీ కామెంట్ సెక్షన్లో దీనికి రిలేటెడ్ ఏమన్నా లైక్ డౌట్స్ ఉంటే కనుక నాకు పింగ్ చేసి పెట్టండి. అండ్ ఏంటంటే ఇది చాలా ఒక యూస్ కేసెస్ ఉన్నాయి, ఆ యూస్ కేసెస్ మీకు తెలిసిన యూస్ కేసెస్ కూడా కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. అండ్ దానికి రిలేటెడ్ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకెవరైనా ఈ వీడియోని నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.